ఓంకారంపై నాసా చేసిన పరిశోధన ఏమిటి? మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు, వేదాలు కొంతమంది ఇంగ్లీష్ విద్యావంతులకు, నాస్తికవాదులకు ఎప్పుడూ లోకువే. కనీస సంస్కృత పరిజ్ఞానం లేకున్నా, వేద వాంగ్మయంలోని అంతరార్థం తెలియకున్నా సరే వాటిని మూఢనమ్మకాలంటూ లెక్చర్లు దంచేస్తారు. అయితే అదే ఏ అమెరికా వాడో, రష్యా వాడో భారతీయ ప్రాచీన సంస్కృతి, ఆధునిక సైన్స్ కంటే ఎన్నో రెట్లు ముందు ఉందని సైంటిఫిక్ గా రుజువు చేసి చెబితే గాని నమ్మరు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఈ విశ్వంలో ప్రభవించే శబ్ద తరంగాలపై సరికొత్త పరిశోధన చేసింది. ప్రాచీన భారతీయ వైదిక జ్ఞానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంది. అద్భుతం, అత్యద్భుతం అంటూ వేద జ్ఞానానికి జైకొట్టింది. తమ పరిశోధనల్లో భాగంగా నాసాకు చెందిన కొంతమంది శాస్త్రజ్ఞులు సూర్యుడి నుంచి ప్రభవించే శబ్ద తరంగాలపై విస్తృత పరిశోధనలు చేశారు. సూర్యకిరణాలతో పాటు ప్రభవిస్తున్న శబ్ద ప్రకంపనలను రికార్డు చేశారు. ఆ శబ్ద ప్రకంపనలు విన్న తరువాత వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ శబ్ద ప్రకంపనల్లో వారు విన్నది ప్రణవం. అవును, వారు విన్నది ప్రణవం. అదే ఓంకారం, భారతీయులు నిత్యం స్మరించే మంత్రం. ఒక్క సూర్యుడి కిరణాలపైనే కాకుండా బ్రహ్మాండంలో ప్రభవించే శబ్ద తరంగాలపై కూడా నాసా చేసిన పరిశోధనలు ఏంటో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా కథనాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు తెలియజేయండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి